హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు ముందు కనిపిస్తుంది 5.1. ఇది మాన్యువల్ యాంప్లిఫైర్ అనమాట. నేనైతే చాలా కాలం అయింది మాన్యువల్ యాంప్లిఫైర్ చేసి, ఏదో జస్ట్ సరదా కోసం అయితే చేశాను. మన దగ్గర అన్ని రిమోట్ కిట్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి, మాన్యువల్ ఎవరు అడగట్లేదు, దానికోసం అయితే చేశాను అనమాట. ఇది ఎవరు అడగలేదు, నేనే చేశాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇందులో వాడిని వచ్చి ఇంటర్నల్గా ఏమేమి వాడామో అది కూడా చూపిస్తాను. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా కాలం అయిపోయింది మాన్యువల్ యాంప్లిఫైర్ చేసి. నాకు అది మాన్యువల్ యాంప్లిఫైర్ అంటే మంచి ఇంట్రెస్ట్ అనమాట, అందు గురించి అని చేశాను అనమాట. ఇదైతే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో ఇంటర్నల్గా ఏమేమి వాడేవి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. మనకి ఇది వచ్చి కంట్రోల్స్ అనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చి డమ్మీయే AC6. ఇది వరకు 2.1 5.1కి అయితే వాడేవాళ్ళం. ఇప్పుడు ఇంకా సెక్షన్ ఏమీ లేదు కాబట్టి ఇది వచ్చి డమ్మీయే. ఇది సబ్వూఫర్ వాల్యూమ్ కంట్రోలు, ఇది సెంటర్ వాల్యూమ్ కంట్రోలు, అండ్ ఇది సరౌండ్ వాల్యూమ్ కంట్రోలు, అండ్ ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్ కంట్రోలు. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ట్రిబుల్ అండ్ బేస్ కంట్రోల్ ఉంటుంది. ఇది వచ్చి మాస్టర్ వాల్యూమ్ కంట్రోలు. ఇందులో వచ్చి FM, అదే బ్లూటూత్ బోర్డుకి, అండ్ AUX1 AUX2 రెండు ఇన్పుట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి DVD. ఇదైతే AUX కాదు, DVD. మనకి ఇందులో కానీ ఆడియో రష్ ఏదైనా యూస్ చేసుకోవడానికి కావాల్సినప్పుడు మనకి 6 ఛానల్ ఇన్పుట్ అనేది ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది అనమాట. ఇది మనం 6 ఛానల్ ఇన్పుట్ ఆడియో రష్ అయితే కనెక్ట్ చేసుకుని మనం ఇది DVD మోడ్లో పెట్టుకుంటే మనకి డివైడింగ్ డాల్బీ DTS డివైడింగ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఆడియో రష్ కానీ డికోడర్ కానీ విడిగా ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ఇది బ్లూటూత్, అండ్ ఇది AUX, ఒక AUX ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మనం తీసుకున్నాం. ఇందులో ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటి అనేది చూద్దాం. దీని వచ్చి టోటల్ అవుట్పుట్ మనకి ఇందులో సబ్ ఓఫర్ అయితే 8 ఇంచ్ కానీ 10 ఇంచ్ కానీ 100 వాట్ ఓఫర్స్ అయితే ఏదైనా వాడుకోవచ్చు. మీకు సైడ్ ఛానల్ వచ్చి 4 ఇంచ్ కానీ మ్యాక్సిమం 6 ఇంచ్ కన్నా ఎక్కువ వేయకూడదు. 6 ఇంచ్ కూడా చిన్న మ్యాగ్నెట్ ఓఫర్స్ అయితే అంటే 50 వాట్ ఓఫర్స్ అయితే ఏవైనా వాడుకోవచ్చు. మీకు మంచి క్లారిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇందులో వాడిందంతా STK4141. మీకు అయితే అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు అవుట్పుట్ తక్కువ వచ్చిందని మీకు అనిపించిన క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీకు మాస్ఫెట్ అంత అవుట్పుట్ ఉండకపోవచ్చు, కానీ మీకు అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బేస్ ట్రిపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. క్వాలిటీ అయితే మీరు చూడని అవసరం లేదు. మీకు ఇందులో సబ్ ఓఫర్కి వచ్చి మీకు 10 ఇంచ్ సబ్ ఓఫర్ దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే STK మీకు సెంటర్ కూడా 2 స్పీకర్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు సెంటర్ ఛానల్ అనేది మీకు 50 వాట్ వస్తుంది. దీంట్లోంచి యూజ్ చేసుకున్నప్పుడు మిగిలిన సైడ్ ఛానల్ అనేది పర్ ఛానల్ మీకు 25 వాట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే మీరు సైడ్ ఛానల్స్ ఏవైనా సెంటర్ డబుల్ స్పీకర్ పెట్టుకోవచ్చు. మిగిలినవన్నీ సింగిల్ స్పీకర్స్తో అయితే ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. మీకు పెద్ద స్పీకర్లు వేసుకున్నా ఏమవుదు, కాకపోతే మీకు ఆ క్లారిటీ కావాలి అంటే మాత్రం 6 ఇంచ్ స్పీకర్లు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు పెద్ద స్పీకర్లు పెట్టి కొలిది హీటింగ్ ఇష్యూ అనేది ఉంటుంది. మీకు 6 ఇంచ్ స్పీకర్ వరకు హీటింగ్ ఇష్యూ నార్మల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ లైఫ్ రావాలి అంటే మాత్రం ఈ టైపు స్పీకర్లు అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటుంది. SRC కానీ టయోటోన్ కానీ 50 వాట్ స్పీకర్స్ ఉంటాయి, అవి అయితే తీసుకోండి. అంటే 20 ఓఫర్స్ ఎవరికన్నా ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. వాటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇంటర్నల్గా చూపిస్తాను ఇందులో ఏమేమి వాడడం ఏంటనేది. క్యాప్ ఓపెన్ చేద్దాం. క్యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే తీసుకున్నాం అనమాట. మనకి ఇందులో వచ్చి 24024 6 ఆంపియర్ అయితే ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. మనకి ఇది వచ్చి STK4141 3 ICలు అయితే ఉంటాయి. ఇది వచ్చి ఒకటి మోనో, మిగిలినవి 2 స్టీరియో అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ సరౌండ్ లెఫ్ట్ రైట్. ఇది వచ్చి సెంటర్ మోనో చేసాం అనమాట. మోనో చేయడం వల్ల మీకు అవుట్పుట్ డబుల్ స్పీకర్ పెట్టుకున్న అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది వచ్చి కెపాసిటర్స్ మనకి 50 వోల్ట్స్ 4700 అయితే 2 యూజ్ చేసాం. ఈ 6 ఆంపియర్కి అయితే సరిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి ప్రోలాజిక్ బోర్డ్ అనమాట. 5.1 ప్రోలాజిక్ బోర్డ్ SMD మోడ్లో. క్లారిటీ చాలా బాగుంటుంది. నార్మల్ దాని మీద మీకు నాయిస్లు అవి ఏమీ రావు, ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న సబ్ ప్రీ బోర్డ్ అనమాట. 12 వాల్ సబ్ ప్రీ బోర్డు. మనకి 8 ఇంచ్కి 10 ఇంచ్కి ఇది బెస్ట్ మ్యాచింగ్ అయితే చెప్పుకోవచ్చు. 12 ఇంచ్కి అయితే ఇది అంత అనిపించదు, కానీ 8 ఇంచు 10 ఇంచ్కి అయితే మంచి స్మూత్గా అయితే పడుతుంది బేస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి శక్తి 2 FET మోనో బోర్డ్ అనమాట. ఇది వచ్చి మీకు 100 వాట్ వస్తుంది.
8 ఇంచ్ 10 ఇంచ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి స్పీకర్ ప్రొడక్షన్ అనమాట, నేను తయారు చేసింది. 6 రిలేస్తో ఉంటుంది అనమాట. దానికి సపరేట్గా అయితే మనం ఇది ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాం. 12012 3 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, 2 ఆంపియర్ అయితే సరిపోతుంది. ఎప్పుడన్నా డికోడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకుంటే దానికి కూడా దీని నుంచి సప్లై ఇచ్చేసుకుని ఇలాగైతే పెట్టుకున్నాం అనమాట. ఎక్స్టర్నల్గా 3 ఆంప్ ఇచ్చుకుంటే మనకి దీనికి అండ్ డికోడర్ యూజ్ చేసి ఇక్కడ మీరు డికోడర్ అయితే యాడ్ చేసుకున్నా మీకైతే ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు, దీని నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దానికి సప్లై అయితే మనకి ఫ్యాన్కి కూడా సపరేట్గా ఉంటుంది. ఇందులో 012 అయితే 2 సప్లైలు ఉంటాయి. ఇది 012 2 సప్లైలు ఉంటాయి అనమాట. దానికి సపరేట్గా అయితే తీసుకున్నాం. ఇది వచ్చి ఒకటి బగ్ బోర్డ్కి, ఇది బీటీ సప్లై బోర్డ్కి అయితే తీసుకున్నాం 012, అండ్ ఇంకో 012 మనం ఫ్యాన్కి అయితే యూజ్ చేసాం. ఆ విధంగా ఇలా స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి నాయిస్ అనేవి ఏమీ రావు అనమాట. ఫ్యాన్ గ్రౌండ్ అనేది మీకు దేనికి అసలు నార్మల్ గ్రౌండ్కి టచ్ అవ్వకుండా సపరేట్గా ఉన్నప్పుడు మనకి నాయిస్లు అనేవి ఏమీ రావు, 99% ఏమీ రావు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈ విధంగా అయితే తయారు చేసాం. మనకి ఇక్కడ ఇది వచ్చి ఆడియో రష్ ఇన్పుట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు మీరు, 6 ఛానల్ ఇన్పుట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి అక్స్, ఇది అక్స్ 1 అక్స్ అయితే పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చివరిది అయితే అక్స్ అనమాట. ఇది వచ్చి 6 ఛానల్ డివిడీ ఇన్పుట్. మనకి ఆ డివిడీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది డివిడీ మోడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అనమాట, ఇది ఇంటర్నల్గా వాడింది. అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మీకు ఒకసారి శాంపుల్ మనకి షార్ట్ వీడియోస్లో అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆన్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. ఇలాగే ఎఫ్ఎం మోడ్ మీకు గుర్తప్పుడైతే ఆన్లో ఉండదు, ఎఫ్ఎం మోడ్లో పెట్టినప్పుడే ఎఫ్ఎం బోర్డు కూడా ఆన్ అవుతుంది అనమాట. ఇదైతే మనకి ఇందులో ఉంది. అదనమాట, మీకు ఎటువంటి నాయిస్లు అవి ఏమి ఉండవు. ఎఫ్ఎంలో ఉన్నప్పుడు మాత్రం సిగ్నల్ నాయిస్ వస్తుంది తప్ప, అది కామన్, అది ఇందులో ఉన్న కామనే. మీకు సాంగ్స్లో అయితే ఎటువంటి నాయిస్లు అటువంటి ఏమి ఉండవు. టెస్టింగ్ వీడియోస్ అయితే మనకి షార్ట్స్లో చూడొచ్చు, ఇందులో కాపీరైట్ అయిపోతుంది, అందుకని ప్లే చేయట్లేదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చి మీకు వాటేజ్ వచ్చి పర్ ఛానల్ మీకు 25 అనమాట. అంటే మనకి 100 వాట్ ఏమో సైడ్ ఛానల్, సెంటర్ స్పీకర్ ప్రత్యేకంగా 50 వాట్, అంటే 150 వాట్ మనకి ఎస్టీకే నుంచి వస్తుంది. అంతేకాకుండా ఇంకో 100 వాట్ సబ్ ఓఫర్కి వస్తుంది, అంటే 250 వాట్ యాంప్లిఫైర్ అనమాట. ఇది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఇది వచ్చి 2.1 యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి దగ్గర అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా మనకి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అండ్ సబ్ ఓఫర్ కూడా ఎస్టీకే అయితే వాడాం. ఫ్రంట్, లెఫ్ట్, రైట్ మీకు 25 వస్తుంది. సబ్ ఓఫర్ అయితే మీకు 100 వాట్ పక్కగా వస్తుంది, ఎందుకంటే అది 4191 మోనో అనమాట. మీకు 100 వాట్ సబ్ ఓఫర్, అంటే అది 8 ohms 100 వాట్ ఓఫర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ మామూలే. ఈ యాంప్లిఫైర్ కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంది. అది వచ్చి పైన 2.1, కిందది 5.1 యాంప్లిఫైర్ అనమాట. ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ.